శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి, ఈ క్షేత్రం ఏమిటి అనేది ఇప్పుడు చక్కగా మనమంతా కూడా చూద్దామండి. ఇది బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం. ఇక్కడ పార్వతి, గోలింగేశ్వర స్వామివారు మరియు చంద్రశేఖర స్వామివారు, రాజేశ్వర స్వామివారు 3 ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఒకే కుటుంబంగా ఉంటాయండి. ఈ యొక్క క్షేత్రం యొక్క విశేషం ప్రధానంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుమార సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు ఈయన్ని. ఈ యొక్క క్షేత్రానికి చాలా విశేషం, చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందువల్ల అంటే ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయము. దీని యొక్క వివరణలోకి వెళ్ళే ముందు ఈ యొక్క స్థల పురాణం అంతా కూడా మనం చెప్పుకునే ముందు, ఈ క్షేత్ర మాహాత్యం కోసం చెప్పుకునే ముందు కూడా ఈ యొక్క గ్రామానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనం చక్కగా ఒకసారి తెలుసుకుందామండి. ఈ యొక్క చుట్టూ కూడా మనం ప్రదక్షిణం చేస్తున్నాం. ఇప్పుడైతే అన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ చుట్టూ కూడా మనకి శివలింగాలు, నందీశ్వరుడు కూడా చక్కగా మనకి దర్శనం అయితే అవుతున్నాయి. అందరూ కూడా ఓం నమః శివాయ అంటూ ఆ యొక్క శివలింగాలను అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ మనం రామచంద్రపురం నుంచి అయితేనండి ద్రాక్షారాన్ని పురస్కరించుకుని మనం ఈ ద్రాక్షారం స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే అక్కడి నుంచి అయితే బస్సు సౌకర్యం అయితే ఉంటుందండి. గొల్లల మావిడాడ మీదుగా మనకు 2 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే ఈ బిక్కవోలు గ్రామానికి అయితే మనం చేరుకోవచ్చు. ఈ బిక్కవోలు గ్రామానికి వెళ్ళిన వెంటనే రోడ్డు పక్కనే ఈ యొక్క దేవాలయం అయితే ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం అండి. స్వామివారిని చూడండి. ఇక్కడ స్వామివారి పేరు రాజరాజేశ్వర స్వామివారు. ఈ యొక్క క్షేత్రంలో మనం ఇందాకనే చెప్పుకున్నాం, 3 శివలింగాలు కలిపి ఒకే ఆలయంలో ఉండేది ఈ యొక్క క్షేత్రంలో మాత్రమే ఉంది. ఇది చాలా విశేషమైనటువంటి లింగంగా మనం చాలా ఈ యొక్క పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. మనకి ఒకే కుటుంబంగా ఉన్నాయన్నమాట ఈ యొక్క 3 శివలింగాలు. ఎందుకంటే ఇక్కడ రాజేశ్వర స్వామివారు, అటుపక్క భాగంలో మనకి చంద్రశేఖర స్వామివారు, బాలా త్రిపుర సుందరి సమేత చంద్రశేఖర స్వామివారు. మనం చూసింది ఇప్పుడు నెమలి వాహనం, మయూర వాహనం అంటారు సంస్కృతంలో. అయితే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క వాహనం. చుట్టూ కూడా చాలా అద్భుతమైనటువంటి రాతి కట్టడాలు అన్నమాట ఇవి. ఈ శిల్ప సౌందర్యమే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ దేవాలయాలని చూసినట్లయితే 2 కళ్ళు సరిపోవు. అంతేకాకుండా చుట్టూ కూడా మనకి ఇక్కడ చూడండి చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు కూడా ఇదే రాతితో ఏకశిల మీద చెక్కడం అయితే జరిగింది. అక్కడ మనం గణపతి, అలాగే ఇంకా ఎదరికి వెళ్ళి మనం చూసినట్లయితే ఈ ప్రాంగణంలో కూడా చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కడం, దానికి ఈ మధ్యకాలంలో చక్కగా పేర్లు అవి కూడా ఏది తెలియడం కోసం మనకి చక్కగా రాయడం అయితే జరిగింది. ప్రతిదీ మనం గోపురం ఒకసారి దర్శనం చేసుకోండి. ఆ శిఖరాన్ని కూడా దర్శనం చేసుకోగలరు. ప్రధానమైనటువంటి గోలింగేశ్వర స్వామి వారి శిఖరాన్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ యొక్క శిఖరం మీద, అంటే ఈ దేవాలయం మీద చూడండి, శిల్పాలు చూసినట్లయితే కంకాళమూర్తి, దేవుడు అని చెప్పి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఇక్కడ దీని మీద చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అందరూ కూడా గమనించి చక్కగా దర్శనం చేసుకోండి. విష్ణుమూర్తి, అగ్ని మొదలైనటువంటి ఈ యొక్క పరివార దేవతలందరూ కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ చెక్కడం జరిగింది. చూడండి ఇదంతా కూడా అంటే కింద నుంచి పై భాగం దాకా కూడా రాతి కట్టడమే. ఈ శిల్ప సౌందర్యాన్ని 2 కళ్ళు అయితే సరిపోవండి. మనం అంత అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి, సువిశాలమైనటువంటి దేవాలయం. ఈ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఒక్కసారి మనం ప్రదక్షిణం చేసేటప్పటికే ఇంకా మళ్ళీ చేయాలనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క చరిత్ర కూడా చాలా అద్భుతం అండి. ఇప్పుడు ఈ వెనక భాగంలో కూడా చూసినట్లయితే మనం ఇందాక చూసాను చూడండి, అటువంటిది బ్రహ్మగారు, అలాగే నాగదేవత, అలాగే రుద్రుడు కూడా ఇక్కడ దర్శనమిస్తాడు. ఎక్కడా లేనటువంటి శిల్ప సౌందర్యం అన్నమాట. ఇక్కడ
మరి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లోపల కూడా అద్భుతంగా ఉంటుంది మనకి స్వామివారు నాగదేవత. అలాగే ఏకపాద శివుడు అండి. ఇప్పటిదాకా మీరు ఏకపాద శివుడు అంటే ఒకే కాలు మీద నిలబడి ఆ యొక్క విగ్రహాన్ని ఎక్కడా కూడా చూసి ఉండరు. చూడండి, ఒకే పరివారం మీద ఆ యొక్క శిల్పాలు ఒక్కసారిగా చెక్కినటువంటి దేవాలయాన్ని చూడండి, మీకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినట్లయితే ఇటువైపు అంటే రామచంద్రపురం అలాగే సామర్లకోట వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే అక్కడికైతే చాలా దగ్గరలో ఉంటుందండి. ఇది రోడ్డు పక్క నుంచి ఇలా కూడా రావచ్చు. వెనకాల భాగంలో మనం ఇందాక ఎదర్ నుంచి అయితే చూపించడం జరిగింది. మరి ఇప్పుడు వెనక భాగం నుంచి కూడా వచ్చేయచ్చు. అంటే రోడ్డు మీదే పార్క్ చేసుకుని మన వెహికల్ మనం ఇలా కూడా మనం దేవాలయానికి అయితే రావచ్చు. చక్కగా నమస్కారం చేసుకోండి అందరూను. మరి ఇక్కడ అనేకమైనటువంటి చాముండేశ్వరి దేవత, అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే సోమసూత్రం చక్కగా అభిషేకం చేసినటువంటి జలమంతా కూడా వస్తుందండి. ఇక్కడ మహిషాసురమర్ధిని అనేటువంటి అమ్మవారు కూడా అద్భుతంగా ఉంది చూడండి. అలాగే ఇక్కడ మళ్ళీ గోదేవత కూడా ఉంది. ఈ హిస్టరీలోకి వెళ్తే ఇవన్నీ కూడా చెప్తాను. ఇక్కడ పరమేశ్వరుడు భిక్షాటన చేస్తున్నటువంటి ఫోటో ఉంటుంది కదా, మనం సాధారణంగా అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షాటన చేసినటువంటి ఫోటో ఇక్కడ రాతి శిల్పంతో చెక్కబడి ఉంది. ఒక్కసారి మళ్ళీ శిఖరాన్ని కూడా దర్శనం చేసుకోండి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా ధ్వజాన్ని, శిఖరాన్ని, నందీశ్వరుణ్ణి, చండీశ్వరుణ్ణి, అలాగే స్వామివారిని ఈ 5 తప్పగా దర్శించాలి. కాబట్టి మనం అన్నీ కూడా చక్కగా దర్శనం అయితే చేసుకుంటున్నాము. మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్వామివారిది అంటే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క శిఖరాన్ని కూడా మీరంతా కూడా చక్కగా దర్శనం చేసుకోండి. ఇప్పటిదాకా మనం గోలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో వచ్చేటువంటి సోమసూత్రం మొదలైనటువంటివన్నీ కూడా చూసాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది చంద్రశేఖర స్వామివారి యొక్క దేవాలయం. ఈ యొక్క ప్రాంగణం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ రాతి శిల్పంతో చేసినటువంటి ఈ ఆలయం ఏమిటి అంటే బాలాత్రిపుర సుందరి సమేత చంద్రశేఖర స్వామివారు. ఇది కూడా నుండి చాలా అద్భుతమైనటువంటి దేవాలయంగా చెప్పబడుతోంది. ఒక్కసారి మీరందరూ కూడా చూడొచ్చు ఈ యొక్క స్వామివారిని. అంటే ఏ దేవాలయంలో కూడా మనకి ఈ విధంగా అంటే 3 కుటుంబాలతో కలిగినటువంటి పరమేశ్వరుడు బెక్కవోలు క్షేత్రంలో తప్ప మరి ఎక్కడా కూడా లేడండి. అంత అద్భుతమైనటువంటి ఈ 2 కళ్ళు అయితే సరిపోవు, మనకు అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు దీని యొక్క స్థల పురాణంలోకి మనం వెళదామండి, చూసుకుందాం. ఇది సుమారుగా 1100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క దేవాలయం బెక్కవోలులో ఉంది. ప్రాచీన క్షేత్రాల్లో గోదావరి తీరంలో ఉన్నటువంటి బెక్కవోలు చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర కలిగినటువంటి విశేషమైనటువంటి దేవాలయం. తూర్పు చాళుక్యుల యొక్క వైభవంలో నిర్మించబడింది. అనేకమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయాలకి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మొదట చాళుక్యులు విక్రముని పేరుట విక్రమపురం అనేటువంటి గ్రామంగా, 3వ విజయాదిత్యుని అనేటువంటి పిలువబడిన గాణుగ విజయాదిత్యుని కాలంలో సుమారుగా క్రీస్తు శకం 849 892లో ఈ యొక్క ఊరు పేరు ఏంటి అంటే బిరుదాంకినవోలు అనేటువంటి గ్రామంగా పిలువబడేది. కాలగమనంలో అది బెక్కవోలుగా నామాంతరం చెంది నేటికి బెక్కవోలు గ్రామంగా ఈ యొక్క 6 దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్ప కళా వైభవానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయండి ఈ ప్రాంతంలో. ఈ యొక్క వత్సవాయి సూర్యనారాయణ, తిమ్మ జగపతి మహారాజు గారి ఆవులన్నీ కూడా ఈ దేవాలయం వీధిలో శిలలపైకెక్కి అక్కడ ఉన్నటువంటి పుట్టలో పాలు విడిచేవి. ఆ విషయం పశువుల కాపరుల ద్వారా రాజుకు తెలిసి అక్కడ మట్టిని తవ్వించగా ఆ ప్రదేశంలో 3 శివాలయాలు ఒకేసారి బయటపడ్డాయి. ఒకే ప్రదేశంలో సకుటుంబ సపరివార సమేతంగా దర్శనమిస్తున్నటువంటి ఈ 3 శివాలయాల సముదాయాన్ని కూడా త్రిలింగ క్షేత్రంగా పిలిచేవారు. గోవు పాదాలతో తొక్కబడింది కాబట్టి ఈ గోవు పాలతో అంటే ఆవు పాలతో అభిషేకించడం వలన అప్పటి వరకు విజయేశ్వరుడిగా శాసనాల్లో పిలువబడ్డ స్వామివారు నేడు గోలింగేశ్వర స్వామివారిగా, అప్పటి వరకు విజయేశ్వరునిగా మనకి ఉండేవారు. ఆ తర్వాత ఈ యొక్క ఆలయంలో దేవేరి శ్రీ
పార్వతీ అమ్మవారు అలాగే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు. విజయ గణపతి స్వామివారు భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామివారు ఉత్తరముఖంగా కొలువై ఉంటారు. అంతేకాకుండా ఈ ఆలయం ఇరు ప్రక్కల కూడా మనకు ఇప్పుడు చూస్తున్నటువంటిది చంద్రశేఖర స్వామివారు, అలాగే ఇందాక చూసినటువంటిది రాజరాజేశ్వర స్వామివారు కూడా ఒకే ప్రాకారంలో ఉంటాయి. గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మచారిగా కొలువై ఉన్నారు. స్వామివారికి కుడివైపున సహజ సిద్ధమైనటువంటి పుట్ట ఉంటుందండి. మనకి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుని చూసినప్పుడైతే ఆ పుట్ట మనకు కనిపిస్తుంది. ఇక్కడ అభిషేకాలు చేసుకున్న స్వామివారికి విశ్వాధిపతి అయినటువంటి స్వామి అనుగ్రహం వల్ల సకల గృహశాంతులు జరిగి కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం ఏమిటి అంటే అండి, ఇదంతా కూడా సంపూర్ణమైనటువంటి అంగారక క్షేత్రంగా పిలువబడుతోంది. ఈ దేవాలయంలో ఎవరైతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో రాహువు, కేతువు, కుజుడు మొదలైనటువంటి ఈ 3 గ్రహాలు శాంతిని కూడా కోరి జరిపించేటువంటి దోషమంతా కూడా నివారణ పూజల వలన అనేక మందికి వివాహం, సంతానం, అలాగే నష్టద్రవ్య ప్రాప్తి, శారీరకం, ఈతి బాధల నుండి కూడా పరిహారం లభిస్తుందని చెప్పి అనేకమైనటువంటి శాసనాల ద్వారా మరి మనకైతే తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మార్గశిర శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామి వారికి షష్ఠి మహోత్సవాలు అలాగే కళ్యాణం అత్యంత వైభవంగా కూడా జరుపబడతాయి. ఈ రోజున సంతానం లేనటువంటి మహిళలు పొట్టపై ఉంచినటువంటి నాగుల చీరని ధరించి స్వామివారి వైపు శిరస్సు ఉంచి సాష్టాంగంగా నిద్రించడం వల్ల సంతానవంతులు అవుతారు అని చెప్పి అనేకమైనటువంటి ప్రగాఢ నమ్మకం ఇక్కడ భక్తులకి. షష్ఠి రోజున లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ తీర్థ ప్రసాదాలు షష్ఠి రోజు కానీ అలాగే మంగళవారం నాడు కానీ స్వామివారిని ఎవరైతే అద్భుతమైనటువంటి దర్శనం చేసుకున్నా అలాగే అభిషేకం చేసుకున్నా ఇక్కడికి వచ్చి సర్పసూక్త విధానంగా అర్చన చేసుకున్నా వాళ్ళకి కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి అనేకమైనటువంటి చారిత్రకమైనటువంటి గ్రంథాలు అలాగే ఈ యొక్క స్థల పురాణంలో కూడా మనకి చెప్పడం జరుగుతోంది. అందువల్ల ఎవరైనా వీలున్నవారైతే తప్పకుండా వెళ్ళి ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఒకవేళ ఏదైనా కారణం చేత కనుకనో మనం వెళ్ళలేకపోతే మన వీడియోలో అయితే తప్పకుండా చూసి మరి దర్శనం చేసుకోగలరు. ఎందువల్ల అంటే ఇప్పుడు చూస్తున్నటువంటిది మనకి నందీశ్వరులండి, వరుసగా 3 నందులు ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు లోపలికైతే మనం ప్రవేశం చేస్తున్నాం. అక్కడ మనం చెప్పుకున్నటువంటి దేవతల యొక్క మరి ఆ పేర్లవి కూడా లోపల కూడా మనకి రాసి ఉంటాయి. గణపతి స్వామివారు, అలాగే వీరభద్రుడు, అలాగే మరి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరుడు, గోలింగేశ్వర స్వామివారు, పార్వతీదేవి కూడా మనకి చక్కగా దర్శనమిస్తారు. మరి అన్నీ కూడా చక్కగా చూడండి. మీరు ఎవరైనా సరే వీలున్నవారు తప్పకుండా మాత్రం ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా సరే దర్శనం చేసుకోవాలి. ఎందువల్ల అంటే అండి, మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతం ఉంటే కానీ ఇటువంటి మహత్తరమైనటువంటి దేవాలయాలు మనం దర్శనం చేసుకోలేమండి. ఎన్నో జన్మల్లో పుణ్యం ఉంటేనే మనం ఇటువంటి చక్కనైనటువంటి దేవాలయాలు మనం దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, గణపతి స్వామివారిని నమస్కారం చేసుకోండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనుకుని ఇక్కడ ఒకసారి భక్తి శ్రద్ధలతో స్వామివారికి నమస్కారం చేసుకోండి. నందీశ్వరుని కూడా చూసి నమస్కారం చేసుకోండి. అలాగే మరి ఇప్పుడు లోపలికి వెళ్ళగానే మీకు ఈ యొక్క నంది మరియు పార్వతీదేవిని కూడా అందరూ కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి. మరి ఎందువల్ల అంటే అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుని అలాగే అప్పుడు గోలింగేశ్వర స్వామి వారిని కూడా మీరందరూ కూడా చక్కగా దర్శనం చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది గోలింగేశ్వర స్వామివారు మొదలైనటువంటి దేవతలు. ఇక్కడ నమస్కారం చేసుకుని చెప్పండి, అందరూ కూడా చెప్పుకోవాలి. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ గోలింగేశ్వర నమోస్తుతే అని చెప్పి ఈ శ్లోకాన్ని అందరూ కూడా చెప్పుకుని జపించుకుని ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి జపాన్ని అందరూ కూడా ఉచ్చరించి స్వామిని మనసా వాచా కర్మణ చక్కగా దర్శనం చేసుకోండి. మీ అందరి కోసమైతే
మనకి చాలా అద్భుతమైనటువంటి ఈ వీడియో మనకి తీయడానికి కూడా ఎవరూ కూడా మనకి ఇబ్బంది అయితే లేకుండా చక్కగా దర్శనం అయితే స్వామివారు ఇచ్చారు. అది నా అదృష్టం మరియు మీ అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. చక్కగా అందరూ దర్శనం చేసుకోండి. మరి ఇక్కడ అంతేకాకుండా ఇది మరి సుబ్రహ్మణ్య క్షేత్రంగా ఎందుకు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ బ్రహ్మచారిగా ఉన్నారు, దక్షిణాభిముఖంగా ఉంటారు స్వామివారిని చూసినట్లయితే. మరి అటువంటి దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలు మరి బ్రహ్మాండ క్షేత్రంలో 2 ఏమిటి అంటే, ఒకటి మనకి బెక్కబోలు, 2 పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ సుబ్రహ్మణ్యారాధన చేయడం వల్ల ఇంకో విశేషం ఏంటంటే అండి, అష్టనాగుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి మొత్తం నాగజాతులు ఎన్ని అంటే మనకి 8 రకాలైనటువంటివి. వాసుకి, తక్షక, అనంత, ఈరావత, శంఖపాల మొదలైనటువంటివి ఇలా చూసుకున్నట్లయితే మనకి 8 ఉంటాయి. 8 మంది యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యారాధన చేయడం వల్ల వివాహం, ఉద్యోగం, సంతానం మొదలైనటువంటివన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. ఏ కార్యమైతే మనం తలుచుకుని స్వామివారిని ఆరాధన చేస్తామో అటువంటివన్నీ కూడా చక్కగా మనకి సిద్ధించడమే కాకుండా, ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నటువంటి స్వామివారు మనకి కుమార సుబ్రహ్మణ్యేశ్వరుడు బ్రహ్మచారిగా మనకి చక్కగా దర్శనాన్ని అయితే ఇస్తున్నారు స్వామివారు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక్కసారి దర్శనం చేసుకోవాలి మీరు. ఉత్తి రోజుల్లో అయితే మనకి ఎదురుకుండా ఉండేటువంటి సర్పానికైతే మనం అభిషేకం చేసుకోవచ్చండి. మరి నిజరూపమైనటువంటి స్వామికి చేసుకోవాలి అంటే ప్రతి మంగళవారమే సాధ్యపడుతుంది అని చెప్పబడుతోంది. అందువల్ల అందరూ తప్పక దర్శించవలసినటువంటి క్షేత్రం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రము. తప్పక అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. స్వామివారిని మరి అందరూ దర్శించి తరించండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా 10 మందికి పంపించండి. హరి ఓం తత్సతు.